సో ఈరోజు ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. ఎందుకంటే ఈ శ్లోకంలో పెద్ద సీక్రెట్ రివీల్ చేసినారనమాట. ఎంతమంది రెగ్యులర్గా వింటున్నారు ఈ భాగవతం? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, పరీక్షిత్ మహారాజు తన దేశయాటనకై ఆ రాజ్యంలో వెళ్ళినప్పుడు వృషభాన్ని మళ్ళీ ఆవు రెండింటినీ చూస్తారు. అవి హింసించబడినగా చూస్తాడనమాట. ఎవరి చేత? కలిపురుషుని చేత. సో అది చూసి ఆయనకి పట్టరేని కోపం వచ్చి ఆయన్ని వధించడానికి వెళ్తారు, కలిపురుషుని. కానీ ఏం జరుగుతుంది? మనం చూసినట్లుగా ఇంతవరకు కలిపురుషుడు శరణాగతి పొందుతాడు పరీక్షిత్. సో ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళని రాజు వధించడనమాట. సో ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజల్లో ఒకరు కాబట్టి. సో వాళ్ళు ఎలా మార్చగలరు అని చూస్తారనమాట. సో కలిపురుషునికి వధించకుండా ఆయనకి ఇప్పుడు చూస్తే ఈ చాప్టర్, ఈ అధ్యాయం యొక్క పేరేమి? కలిపురుషునికి దండనము మళ్ళీ వరదానం. సో దండన ఇవ్వలేదు, కానీ ఏం వరదానం ఇచ్చారు? కలిపురుషుడు నేను ఎక్కడ ఉండొచ్చు అని, నా రాజ్యంలో నీకు స్థానం లేదు అంటాడు పరీక్షిత్ మహారాజు. కానీ నేను ఎక్కడ ఉండొచ్చు అంటే అప్పుడు ఏం చెప్తారంటే, ద్యూతం పానం స్త్రియ సూన. ఎక్కడైతే జూదం ఆడతారో, ఎక్కడైతే మాంసభక్షణ చేస్తారో, ఎక్కడైతే లైంగిక సంబంధాలు ఉంటాయో, ఎక్కడైతే నాలుగోది ఇంటాక్సికేషన్, మద్యపానం ఇవన్నీ చేస్తారో అక్కడ ఉండొచ్చు. కానీ అప్పుడు పరీక్షిత్ మహారాజు రాజ్యంలో ఎక్కడ అలాంటి చేసే పనులు, అలాంటి వారు ఎక్కడ ఉండరనమాట. సో ఆయనకి చోటే లేదు పరీక్షిత్ మహారాజుకి, కలిపురుషునికి. సో అప్పుడు ఏం చేస్తారంటే, మళ్ళీ కలిపురుషుడు వచ్చి మనం లాస్ట్ 2 వర్స్లో చూసినట్లుగా ఈ ఈ ఈ ప్రదేశాలు అనేటివి కనబడుతూనే లేదు, నేను ఎక్కడ ఉండాలి అని మళ్ళీ అడుగుతారనమాట. అప్పుడు ఏం చెప్తారు? నువ్వు బంగారంలో ఉండొచ్చు అని చెప్తారు. సో ఇంతవరకు మనం చూసామన్నమాట. సో ఎందుకు బంగారం ఇస్తారు అనేది మీరు చూస్తే, బంగారం లేదంటే, బంగారం అంటే ఆభరణాలనే కాదు, డబ్బు, మనం చేసే ఈ పనులన్నీ, ఇంద్రియ ప్రీతికరమైన పనులన్నీ బంగారంతో పోల్చబడినది అనమాట. సంపద, ఐశ్వర్యం. సో ఇక్కడ ఏ సీక్రెట్ రివీల్ చేశారంటే పరీక్షిత్ మహారాజు, భూమి యొక్క పరిస్థితిని మెరుగుపరచవచ్చును అని. ఏంటది? భూమి యొక్క పరిస్థితిని ఎలా మెరుగవచ్చు? మహీం చ సమవర్ధయత్. మహీం చ మహీం అంటే భూదేవి. భూదేవి పరిస్థితిని మనం మెరుగుపరచవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉన్నా కానీ మనం భూదేవి పరిస్థితిని, ఈ భూమండలాన్ని మనం మెరుగుపరచవచ్చు అని ఈ శ్లోకంలో చెప్తారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తే క్రమక్రమంగా భూమి యొక్క పరిస్థితి క్షీణిస్తుంది. ఎలా? ఆహారం యొక్క నాణ్యత లేదు, గాలి కలుషితం, మట్టి కలుషితం, నీరు కలుషితం, అన్నీ కలుషితాలు అవుతున్నాయన్నమాట. సో ముందు మనం చూస్తే రైతులు ఈ గ్రీన్ రెవల్యూషన్ అని విన్నారా? ఒక 20 years బ్యాక్ వచ్చిందనమాట. ముందు రైతులు ఏవి పంటలకి కెమికల్స్ వేసేవారు కాదు, అలానే ఎరువులతో నాణ్యంగా పండించేవారనమాట. ఎప్పుడైతే ఈ కెమికల్స్ వాడారో, ఎందుకు కెమికల్స్ వాడారు? ఎందుకంటే ఎక్కువ పంట వస్తుందని చెప్పేసి ఆశతో వాళ్ళు కెమికల్స్ వాడారు. సో తర్వాత ఏం తెలిసింది? క్రమక్రమంగా వాడి ఏం తెలిసింది? ఈరోజు నేను 100 గ్రాములు కెమికల్స్ వాడానంటే నెక్స్ట్ ఇయర్కి నేను డబల్ చేయాలి. అంతే 100 గ్రాములు వేస్తే ఆ పంట రాదండి, డబల్ చేయాలి, అప్పుడే ఆ పంట అనేది వస్తుంది. సో ఈ భూమండలాన్ని ఈ కెమికల్స్ ద్వారా కలుషితం అయిపోయింది. సో దాని నుంచి వచ్చే ఆహారం కూడా ఫుల్ కలుషితం. మనకి ఏమి ఎనర్జీ రాదనమాట ఆహారం తినడం వల్ల. సో అలా ఒక్కొక్క నదులు అనేవి కలుషితం,
ప్లాస్టిక్ అని, పేపర్ అని, ఎన్నెన్ని కలుషితం అవుతాయి. ఇప్పుడు చూస్తే ఢిల్లీలో అత్యధికంగా వాయు కలుషితం, గాలి అంతా కలుషితం, గాలి పీల్చుకోవడానికి లేదు. నువ్వు అక్కడ వెళ్ళి గాలి పీల్చుకుంటున్నావు అంటే రోజుకు ఒక 10 సిగరెట్లు తాగినట్టే, అంత కలుషితం అయిపోతాయి గాలి కూడా. సో ఇవన్నీ యాక్చువల్లీ మనం సృష్టించుకున్న కష్టాలు, మనకు మనమే పాడు చేసుకున్న యాక్చువల్లీ. ఎలా ఇప్పుడు శాస్త్రాలు చెప్తారు, జీవో జీవస్య జీవనం, ఒక జీవుడు ఇంకొక జీవుని మీద ఆధారపడి బతకాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చిన్న పురుగు, ఇన్సెక్ట్స్ ఏవైనా దాన్ని నెక్స్ట్ జీవి కప్ప, లేదా వేరేది కప్పని పాముని గద్ద లేదా ముంగీసు, అలా ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి బతుకుతారనమాట. సో ఇలా చిన్న చిన్న ప్రాణులన్నిటినీ, చిన్న జంతువులన్నింటినీ పెద్ద జంతువులు తిని అవి ఉంటాయి. సో జీవో జీవస్య జీవనం. సో వాటికి ఏ కర్మ లేదనమాట, వాటికి ఏ పాపం లేదు అవి తిన్నప్పుడు, ఎందుకంటే అదే వాళ్ళ జీవనం అన్నమాట. కానీ ఇవన్నీ జీవుల్ని, పురుగు కానీ ఏదైనా కానీ అన్నిటినీ తినే ఒక జీవి ఎవరైనా ఉన్నారంటే, ఒక జంతువు ఎవరైనా ఉంటే అదే మనిషి. ఇప్పుడు చైనాలో చూస్తే మీరు చూడొచ్చు అనమాట, ఏవైనా వీడియోస్ కూడా ఆన్లైన్లో. చైనాలో చూస్తే ఈ ప్రాణి తినము అన్నట్లు లేరు అనమాట, అన్నిటినీ తింటారు. మార్కెటే ఉందన్నమాట. సో అలా మనం ఎప్పుడైతే ఇలా అన్నీ వేరే ప్రాణుల్ని హింసించడం చేస్తామో, ఇది మన పాపాన్ని, ఆ కర్మని పెంచుతుందన్నమాట. భూమి మీద ఉండే మన పాపాన్ని పెంచి క్రమక్రమంగా మనకి ఇది ఒక నేచర్, ప్రకృతి ఇచ్చే వైపరీత్యాల మాదిరి మనకి మళ్ళీ వాపసు వస్తుంది మనకి. సో మనం చూస్తే 5 years బ్యాక్ కోవిడ్ పాండమిక్ మనం చూసి ఉన్నాం. సో ఈ వైరసెస్ అన్నీ ఎలా వస్తాయి అంటే, మనం చేసే పనులు, మనం ఎలాంటి పనులు చేస్తామో, మనం వేరే జీవిని హింసించి సంతోషంగా ఉండాలంటే అవ్వదు. సో మనకి ఎలా అయినా అది మళ్ళీ వాపసు వచ్చి మనమే బాధపడతాం. అందుకే ప్రభుపాద అంటారనమాట, ఈ ప్రపంచంలో మనిషి యొక్క అవసరానికి ఎంత కావాలో అంత ఉంది, ఎంత కావాలో అంత భూమి ఇవ్వగలదు, కానీ స్వార్థానికి లోభానికి కాదు. అవసరానికి ఎంత కావాలో అంత భూమి మీద ఉందన్నమాట, కానీ స్వార్థానికి లోభానికి ఏది ఉండదు. అలా వెళ్తే ఉండేది కూడా వెళ్తుందన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్లీ సిచ్యుయేషన్ చూస్తే అన్ని కలుషితాలు, ఈవెన్ శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పబడింది అనమాట. 12వ స్కందంలో కలియుగ దోష నిధే రాజన్, ఈ కలియుగం అన్ని దోషాలకి నిధి. అదే కాకుండా చాలా చెప్పబడినారు, కలియుగంలో, కలియుగాంతరంలో ఎలా మనకు ఆహారం దొరకదు, నీళ్లు దొరకవు, తాగడానికి నీరు దొరకదు. సో ఎలా ఒక్క మనిషి ఇంకొక మనిషిని చంపి ఎలా వాళ్ళు బ్రతకడానికి చేస్తారో ఈ పనులు అని అన్నీ వివరించబడింది 12వ స్కందంలో. సో అది మనం చూస్తున్నాం క్రమక్రమంగా, ఇప్పుడు ఎలా అవుతున్నాయి అన్నీ చూస్తున్నాం. కానీ మనం గాలి కలుషితం, నీళ్లు కలుషితం, ప్రజల మనసులు కలుషితం, ఇవన్నీ అయినా కానీ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఎలాంటి పరిస్థితినైనా ఇంప్రూవ్ చేయొచ్చు. ఎలాంటి పరిస్థితి అయినా కానీ, భూమి మీద ఎలాంటి పరిస్థితి వచ్చినా దాన్ని మనం మెరుగుపరచవచ్చు. ఎలా? ఏం చెప్పారు? మహీంచ సమవర్ధయత్. ఏం చెప్పారు? ప్రతిసంధత ఆశ్వాస్య. ఇప్పుడు చూస్తే ఇలాంటి వేరే కంట్రీస్లో కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ భూమండలం అంతా కలుషితం అయిపోతుంది, మనకు ఉండడానికి మంచి ప్లేస్ లేదు, తాగడానికి నీళ్ళు లేదు, ఎంత మనం రీసైక్లింగ్ చేసినా అది అవ్వదు అని చెప్పేసి వాళ్ళు చంద్రమండలానికి వెళ్ళాలి, వేరే మార్స్ ప్లానెట్కి వెళ్ళాలి, అక్కడ మనం నివాసించాలి అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ భూమండలాన్ని ఎలా చక్కదిద్దుకోవచ్చు అని చూస్తుండలేదు. ఈ భూమండలాన్ని మనం ఎలా మెరుగుపరచుకోవచ్చు అని చూస్తుండలేదు. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చేస్తున్నారు? ప్రతిసంధత ఆశ్వాస్య మహీంచ సమవర్ధయత్. పరీక్షిత్ మహారాజు ఇవన్నిటినీ
అవాయిడ్ చేసి వంటిని అన్నీ అవాయిడ్ చేసి ఎలా మనం భూమి యొక్క పరిస్థితిని మెరుగుపరచవచ్చు అని పరీక్షిత్ మహారాజు ఆలోచిస్తుంది. అందుకే పరీక్షిత్ మహారాజు ఏమంటారు, రాజ ఋషి ఆయన. రాజు, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఊరికే కాదు, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఈ భూమి యొక్క అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ అనమాట ఆయన రాజు. సో రాజ ఋషి, ఆయన రాజే కాదు ఋషి కూడా. ఋషులు ఎలా ఆలోచిస్తారో ఈయన కూడా అలానే ఆలోచించి ఈ భూమి యొక్క పరిస్థితిని, ప్రస్తుతం ఈ కలియుగాన్ని మనం నిర్దేశించలేం, రాకుండా ఆపలేం. సో కానీ ఈ కలియుగాన్ని ఉన్నా కానీ ఎలా మెరుగుపరచవచ్చు అని చెప్పేసి ఈయన ఆలోచించి ఇవి చెప్తున్నారు. వృషస్య నష్టాన్ స్త్రీన్ పాదాన్. ఆయన చూసినప్పుడు ఏం జరుగుతుంది, వృషభానికి 3 కాళ్ళు లేవు, కానీ ఆ కాళ్ళు నేను మళ్ళీ ఎలా పునరుద్ధరించగలను అని ఆలోచిస్తున్నాడు అనమాట. ఏవేవి పాదాలవి? దయ, సత్యం, శౌచం, శుచిత్వం. సత్యం, దయ, శౌచం. శౌచం శుచిత్వం ఒకటే. తపస్సు, దయ, శౌచం, ఈ 3 పాదాలని నేను మళ్ళీ ఎలా పునరుద్ధరించగలను? ఇప్పటిలాగా సైంటిస్ట్ మాదిరి వాళ్ళు థింక్ చేస్తున్నారు, వేరే ప్లానెట్కి వెళ్దాము, అక్కడ ఉందాము, ఇక్కడ పరిస్థితి బాగలేదని ఆలోచిస్తాం లేదు. ఈ ప్లానెట్ని, ఇక్కడ ఉండే భూమండలాన్ని నేను ఎలా పునరుద్ధరించగలను అని ఆలోచిస్తున్నారనమాట. సో రీసెంట్గా ఒక న్యూస్లో కూడా వచ్చింది, ఫారినర్ ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఏం చెప్తారంటే, మేము టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తున్నా, ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తున్నా, కానీ ఇంకా ఏదో ఒక లోపం ఉంది. ఆయన బాగా ఆలోచించి మళ్ళీ చెప్తాడనమాట, ఇది టెక్నాలజీ లోపం కాదు, టెక్నాలజీ అనేది వస్తుంది పోతుంది, ఇది టెక్నాలజీ మా లోపం కాదు, ఇది ఎవరి లోపం అంటే ప్రజల యొక్క లోపం. ప్రజల యొక్క కోపం, క్రోధం, లోభం, మాత్సర్యం, ఇది లోపం. అది మనం కాదు, ఆయన చెప్తున్నాడు. ఎవరో ఫారెనర్, ఆయనకి భగవద్గీత అంటే ఏం తెలీదు, భాగవతం అంటే ఏం తెలీదు, వాళ్ళు చెప్తున్నారనమాట. సో సేమ్ థింగ్ మనం భగవద్గీతలో చూస్తామన్నమాట. కృష్ణుడు చెప్పేది 16వ అధ్యాయంలో 21వ శ్లోకంలో చెప్తారు, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాదేకం త్రయం త్యజేత్. త్రివిధం నరకస్యేదం, నరకానికి ఇవి ద్వారాలు. ఏంటవి? కామః క్రోధః లోభ. కామం, క్రోధం, లోభం. సో తస్మాదేకం త్రయత్యజేత్, ద్వారం నాశనం ఆత్మనః. ఇవి మన ఆత్మను నశింపజేసే ఇవి. సో కామం, క్రోధం, తథా లోభ. సో ఇవి ఎక్కడైతే ఈ డబ్బు, బంగారం అనేది ఉంటుందో మనకు ఇలాంటి పనులు చేసేంత సౌకర్యం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మత్తు పదార్థాలు స్వీకరించడానికి ఏం కావాలి? డబ్బు. ఏం చేయాలన్నా ఈ భూమండలంలో మనం ఏం చేయాలన్నా డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. సో శౌచం, అనుచిత లైంగిక సంబంధాలు, దయ, మాంసాభక్షర, ఇవన్నీ ఏవి చేయాలన్నా మనకి డబ్బు అనేది ఉండాలి. సో ఇది లేకుంటే ఏది చేయలేం. ఒకసారి ప్రభుపాద్ ఒక లెక్చర్లో అంటారనమాట, మాంసాహార భక్షణం ఇంత ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే ఇవన్నీ డబ్బు ఉంది, ఓకే, ఇవన్నీ తగ్గించాలంటే ఏం చేయాలంటారు? శాస్త్రాల ప్రకారం కూడా వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు ఒక యజ్ఞం చేసి అక్కడ అర్పించిన మాంసాన్ని నువ్వు తీసుకో. అలా చేస్తే ఏమవుతుందంటే అది వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ పర్సనల్గా చేయాలన్నమాట, పర్సనల్గా వధించాలి, ఒక జీవిని పర్సనల్గా వధించాలి. అలా చేస్తే ఏమవుతుందంటే, సో వాళ్ళు అట్లీస్ట్ ఆలోచిస్తారు. వాళ్ళకి ముందే ఒక ప్రాణి హింసించబడుతుంది చూసి, ఇప్పుడు స్లాటర్ హౌసెస్ ఉన్నాయి, స్లాటర్ హౌసెస్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలా అక్కడ ఎంతమంది ఎన్ని జీవుల్ని హింసిస్తారో మనకు తెలియదు. సో అవన్నీ మనం చూడలేమన్నమాట.
అవన్నీ కనిపిస్తూ ఉండలేదు కాబట్టి మనం ఈజీగా ఇవన్నీ తీసుకుంటారు. అందుకే ప్రభుపాద ఒక లెక్చర్లో చెప్తారనమాట, 75% పీపుల్ మాంసాహారం తీసుకునేది ఆఫ్ చేయొచ్చు. ఎలా? వాళ్ళు పర్సనల్గా ఎప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ మాంసాహార రక్షణకి వాళ్ళు వధ చేస్తారో వాళ్ళే రియలైజ్ అవుతారనమాట. అందుకనే వేదాల్లో శాస్త్రాల్లో ఇది మళ్ళీ డైలీ కాదండి. మాంసాహార భక్షణం అంటే డైలీ కాదు, వన్స్ ఇన్ ఫోర్ట్ నైట్, 15 రోజులకు ఒకసారి నువ్వు ఇలాంటి పనులు చేసినప్పుడు వాళ్ళంతకు వాళ్ళే రియలైజ్ అవుతారనమాట. సో ఇలా శాస్త్రాలు ఏది చెప్పినా వాళ్ళు ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకి వాళ్ళని ఎలివేట్ చేయడానికి, పైకి తీసుకురావడానికి శాస్త్రంలో చెప్పినారని వధించడానికి ఇది ఒక పర్మిషన్ కాదు. వాళ్ళు ఒక రిఫార్మేషన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తప్పు చేస్తే ఏం చేస్తారు? సొసైటీలో జైల్లో వేస్తారు. జైలు అనేది ఏమంటే రిఫార్మేషన్, వాళ్ళని వాళ్ళ మనసుని వాళ్ళ మైండ్ని మార్చేదానికోసం, ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకి తీసుకురావడానికి. సో అందుకని అలా మనం ఈ శాస్త్రాల్లో చెప్పినట్లు చేసినప్పుడు ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టు, ఇంకో మెట్టు నుంచి ఇంకో మెట్టు వాళ్ళు అనేది అలా క్రమక్రమంగా మారుతారనమాట. సో ఇక్కడ చూస్తే ఈ శ్లోకంలో ఈ పరీక్షిత్ మహారాజు తన చాకచక్యంతో ఎలా కాపాడాలనుకుంటాడు. ఫస్ట్ 3-4 ప్లేసెస్ ఇస్తాడు కలి పురుషునికి, చీట్ చేయాలనుకుంటారనమాట. ఇది ఒక చీటింగ్, కలి పురుషునికి చీటింగ్ మాదిరి అనమాట. అలాంటి ప్లేసెసే లేవు, మళ్ళీ వాపసు వస్తారు, మళ్ళీ బంగారం అనేది ఇస్తారనమాట. సో అందుకే బంగారం అనేది ఇచ్చి మనకు ఒక ఆదేశాలు కూడా ఇక్కడ ఇస్తున్నారనమాట, బంగారాన్ని డబ్బుని ఎలా వినియోగించాలి అని ఈ శ్లోకంలో. మళ్ళీ పరీక్షిత్ మహారాజు ఇది తనకు తాను తీసుకున్న డెసిషన్ కాదు, ఇలాంటి బంగారం అనేది ఇచ్చి నువ్వు ఇక్కడ ఉండు. సో ఆయన డెసిషన్ ఎంటైర్ కలియుగానికి నువ్వు ఇక్కడ ఈ డబ్బు అనేది ఉందంటే కలిపురుషుడు ఉన్నట్టే, ఎంటైర్ కలియుగానికి. ఇది ఆయన తీసుకున్నట్టు కాదు. మనం ఏది పని చేసినా శాస్త్రం ప్రకారం చేయాలి. అలానే పరీక్షిత్ మహారాజు కూడా ఏం చేస్తారంటే, ఏం చెప్పారు శాస్త్రంలో ఆయన కూడా పాటిస్తాడు. మహాభారతం వనపర్ములో ఒక ఇది ఉందన్నమాట, శ్లోకం. ఏం చెప్తారంటే అక్కడ, తర్కో అప్రతిష్ట శృతయో విభిన్న నాసావు ఋషిర్యస్య మతం న భిన్నం ధర్మస్య తత్వం నిహితం గుహాయాన్ మహాజనో ఏన గతస్సపంత. తర్కో అప్రతిష్ట, నువ్వు ధర్మాన్ని ఏది ధర్మమని అర్థం చేసుకోవాలంటే ఎన్ని తర్కాలు ఎన్ని లాజిక్స్ పెట్టి నువ్వు ఎలా ఆలోచించినా నీకు సాధ్యం అనేది కాదు. ఎందుకంటే శృతయో విభిన్న నాసావు ఋషిర్యస్య మతం న భిన్నం, ఒక్కొక్క నాసావు ఋషిర్యస్య మతం న భిన్నం. ఎందుకంటే ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ చూడండి, వాళ్ళ లాయర్స్ చూడండి, ఆ లాయర్ కరెక్ట్, ఈ లాయర్ కరెక్టే, వాళ్ళు ఆలోచించే పద్ధతి వేరు. సో నువ్వు అలా వెళ్ళినా నువ్వు కరెక్ట్, ఇలా వెళ్ళినా కరెక్టే. సో తర్కో అప్రతిష్ట, నువ్వు లాజిక్ యూజ్ చేసి ఏది ధర్మం అనేది, ఏది యాక్చువల్ ధర్మం అనేది తెలుసుకోలేవు అనమాట. సో అందుకే శాస్త్రాలు ఏం చెప్పారంటే, మహాభారతం వనపర్వలో చెప్పిండేది ఇది, ధర్మస్య తత్వం నిహితం గుహాయం. నువ్వు ధర్మం అర్థం చేసుకోవాలంటే ఇది నిహితం గుహాయం, నువ్వు అలానే అర్థం చేసుకోలేవు, ఇది దాచబడినది. నువ్వు అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకోగలవు? మహాజనో ఏన గతస్సపంత, మహాజనుల్ని వాళ్ళ అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి, వాళ్ళు చెప్పిన ఆదేశాలు మనం పాటించాలి. అప్పుడే మనం ధర్మం ఏంటి అని తెలుసుకోవాలి. ధర్మం పాటించాలంటే ఇప్పుడు చూడండి, మహాభారతంలో యుధిష్ఠిరునికి అబద్ధమాడమని చెప్తాడు కృష్ణుడు. సో అది ధర్మమా కాదా? ధర్మమా కాదా? సో యాక్చువల్లీ ఒక రకంగా చూస్తే అది అధర్మం, అబద్ధం ఆడకూడదని. కానీ అక్కడ చెప్పే అది ఒక రకంగా నువ్వు చూస్తే, కానీ నువ్వు ఒక పెద్ద వ్యూ పాయింట్లో చూస్తే అది యాక్చువల్లీ ధర్మం. కృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు నేను ఎందుకు వచ్చాను అని చెప్తారనమాట. ఎందుకు వచ్చారు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడు అధర్మం పెరుగుతుందో, ఎప్పుడు ధర్మం క్షీణిస్తుందో నేను అప్పుడు వచ్చి ధర్మాన్ని స్థాపిస్తానని చెప్తారు. కానీ ఆయనే ఇది ఎక్కడ చెప్పిండేది? భగవద్గీతలో 4వ అధ్యాయంలో చెప్పిండేది. కానీ ఆయనే 18వ అధ్యాయంలో ఏం చెప్తాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ.
ఆయన ఏం చెప్తున్నాడు? సర్వ అధర్మాన్ని పరిత్యాగం చెప్తుండలేదు. అధర్మాన్ని విడిచిపెట్టి నువ్వు నన్ను శరణు వేడు అంటున్నాడు. సర్వ ధర్మాన్ని ధర్మాన్ని కూడా వదిలిపెట్టు అన్నాడు. ఎందుకంటే మనకి ధర్మం ఏంటో అధర్మం ఏంటో ఏమీ తెలియదు అనమాట. ఏది రైట్ ఏది బ్యాడ్ ఏది తెలియదు మనకు. సో ఆయన చెప్పేది ఇది, సర్వధర్మాన్ పరిత్యజ మాం ఏకం శరణం వ్రజ. సో ఇక్కడ కూడా ఈ శ్లోకంలో, మహాభారత శ్లోకంలో మహాజనో ఏన గతస్సపంత అని చెప్తున్నారు. సో వాళ్ళ అడుగుజాడల్లో మనం నేర్చుకోవాలి. వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ధర్మం ఏంటి అని తెలుసుకోగలం. ఎవరు మహాజనులు? ఇంకా బలి. సో స్వయంభూ, నారద, శంభు 12 మహాజనులు అనమాట. 12 మంది ఉన్నారు. అకార్డింగ్ టు శాస్త్రం ప్రకారం 12 మహాజనులు. స్వయంభూ, శంభు, నారద, కుమార, కపిలో ముని, ప్రహ్లాదో జనకో భీష్మో, బలిర్ వైయాసికిర్ వయం. మొట్టమొదటి ఎవరు? స్వయంభూ అంటే బ్రహ్మ. స్వయంభూ నారద, రెండోది నారద, మూడవది శంభు శివ. స్వయంభూ, నారద, శంభు, కుమార, కపిలో ముని. కుమార 4 కుమార, సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు. కపిల ముని, మళ్ళీ ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలి చక్రవర్తి, మళ్ళీ యమధర్మరాజు. వీళ్ళనమాట 12 మంది మహాజనులు. సో వీళ్ళ ఆదేశాల ప్రకారం మనం కూడా మన ధర్మాన్ని ఏంటి అని తెలుసుకోగలం అన్నమాట. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజు కూడా ఈ ఎలా నేను ఈ పరిస్థితిని మెరుగుపరచవచ్చును అని చెప్పేసి ఆయన తాత అయిన అర్జునుని అడుగుజాడల్లో ఆయన కూడా నడుచుకున్నాడు. అర్జునుడు ఎలా అయితే రాజ్యాన్ని ఏలాడో అలానే పరీక్షిత్ మహారాజు కూడా తన తాత యొక్క అడుగుజాడల్లో ఈయన కూడా నడుచుకున్నాడు. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తారు? తపశ్శౌచం దయామితి. మళ్ళీ బంగారం. ఈ బంగారం గురించి కుంతి మహారాణి ఒక శ్లోకంలో ఒకటి అంటారనమాట. జన్మ ఐశ్వర్య శృత శ్రీభిర్ ఏదమానం అదఃపుమాన్. జన్మ, ఐశ్వర్య, శృత, శ్రీ ఇవన్నీ ఈ భక్తి మార్గంలో ఆబ్స్టాకల్స్, అడ్డంకులు అనమాట. జన్మ, ఐశ్వర్య, శృత, శ్రీ ఈ భక్తి మార్గంలో ఇవన్నీ అడ్డంకులు. అందుకే నాకెప్పుడు కష్టాలే ఇవ్వు అని కుంతి మహారాణి వేడుకుంటుంది. ఏదా శ్లోకం? విపద సంతు తశ్శశ్వత్ తత్ర తత్ర జగద్గురు. ఎప్పుడు నాకు ఆటంకాలేవు, అడ్డంకులేవు. ఎందుకంటే ఆ అడ్డంకులను నిన్ను తలుచుకుంటాను అని కుంతి మహారాణి అంటారనమాట. సో అలా చూస్తే మనం ఈ యొక్క శ్లోకంలో చెప్పినట్టు ఈ ప్రభుపాద ఏం చెప్తారు ఈ బంగారం గురించి? ఏం చెప్తున్నారు? ఇక ప్రపంచ జనుల సమిష్టి లాభము కొరకు బంగారు నిల్వలు ఆర్థిక పరిస్థితి యొక్క సుస్థిరతకై వినియోగపడినట్లుగా అతడు గాంచెను. బంగారము నిక్కముగా అసత్యము, మదమును, వ్యభిచారమును, శత్రుత్వము, హింసను సృష్టించినదే అయినను యోగ్యుడైన రాజు లేదా ప్రజానేత ఇవి ధర్మదేవత యొక్క పాదములను పునరుద్ధరించుటలో చక్కగా వినియోగింపగలదు. ఎప్పుడైతే ఈ బంగారాన్ని ఎలా ఇచ్చారో ఆయన ఏం డెసిషన్ తీసుకున్నారు? ఇల్లీగల్గా అక్రమ బంగారమునంతటిని సేకరించి భక్తి శ్రీమద్ భాగవత ఆదేశానుసారము సంకీర్తన యజ్ఞముందు వినియోగింపవలెను. ఎప్పుడైతే మనం ఈ ఇల్లీసిట్ గోల్డ్, అక్రమ బంగారం ఎక్కువ ఏది అక్రమ సంపద ఏదైతే ఉందో అది మనం ఎలా కరెక్ట్గా వినియోగింపగలదు అంటే ఎప్పుడైతే మనం సంకీర్త యజ్ఞము, దేవుని యొక్క భక్తి గురించి మనం ఎప్పుడైతే దాన్ని భక్తిలో ఎప్పుడైతే ఆ సేవలో పెడతామో అది మనకు
ఏ హాని కలిగించదు అని. సో ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డే అని చెప్పచ్చు. ఏమది? శివరాత్రి, మహాశివరాత్రి. సో ఇక్కడ చెప్పారనమాట, మహాజనో ఏన గతస్స పంత. మళ్ళీ ఎవరు మహాజనులు? శివుడు. సో శివుడు ఏం చెప్తాడు అనమాట, శివుడు మనకి ఏం చెప్తాడు అని మనం తెలుసుకోవాలి. ఎవరు శివుడు? వైష్ణవానాం యథాశంభో. ఎందుకంటారు వైష్ణవానాం యథాశంభో అని? పార్వతి, పద్మపురాణంలో వస్తుందన్నమాట ఇది. పార్వతి ఒకసారి శివుని అడుగుతాను, ఎప్పుడు మెడిటేషన్లో ఉంటావు, ఎప్పుడు కళ్ళు మూసుకు మెడిటేషన్లో ఉంటావు, ఏం చేస్తుంటావు చెప్పు, ఏం చేస్తుంటావు అంటే ఆయన ఒక మాట అంటారు అనమాట, శ్రీరామ రామ రామేతి రమే రామే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఏం చెప్తానంటే, నేనేం చేస్తుంటానంటే రామ 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 అని చెప్తుంటాను, నేను రాముని గురించి జపం చేస్తుంటాను. సో అందుకే వైష్ణవానాం యథాశంభు అంటారు. ఎవరు శివుడు బేసిక్లీ అంటే బ్రహ్మ సంహిత మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏం చెప్తుంది బ్రహ్మ సంహిత అంటే, క్షీరం యథా దధి వికార విశేష యోగాత్. ఇప్పుడు పాలు మరిగించి దాన్ని వేసినప్పుడు ఎలా అయితే పెరుగుగా మారుతుందో, పెరుగైన దాన్ని మనం మళ్ళీ పాలుగా మార్చలేమన్నమాట. కరెక్ట్ కదా? కానీ పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది? పాల నుంచి వస్తుంది. కానీ పెరుగు పాలు కాదు. పెరుగు చేసే పని పాలు, పాలు చేసే పని. సో పాల నుంచి మళ్ళీ పెరుగు రావచ్చు, కానీ పెరుగు మళ్ళీ పాలు కాలేదు. సో క్షీరం యథా దధి వికార విశేషయోగాత్ సంజాయతే నహి తత్ పృథగస్థేతో యశంభుతామపి తథా సముపైతి కార్యాత్. శంభు, శంభు అనే శివుడు, సదాశివుడు అలా విష్ణువు నుంచి, మహావిష్ణువు నుంచి శివుడు అనేవాడు బయటకు వచ్చాడనమాట. సో ఆయన కార్యం ఏంటి, ఆయన కర్తవ్యం ఏంటి అంటే లయకారకుడు ప్లస్ తమోగుణంకి అధికారుడు అనమాట. ఆయన ఎంత దయ కలిగిన వాడంటే, మనం ఎప్పుడైనా అసూయ కలిగిన వాళ్ళని అవాయిడ్ చేస్తామన్నమాట, మాట్లాడడం. అర్థం చేసుకోవాలి అనే అసూయ కలిగిన వాళ్ళు లేదా బుద్ధి లేని వాళ్ళని అవాయిడ్ చేస్తాం. కానీ శివుడు భూత ప్రేత గణాలని వాళ్ళు ఏమి అని అర్థం చేసుకోలేరు. సో వాళ్ళని కూడా మార్చేంత శక్తి కలిగాడు. సో తమోగుణంలో ఎవరైనా ఉంటారంటే వాళ్ళకి అధికారంగా ఉండి వాళ్ళని మార్చుతాడనమాట. సో అందుకే వైష్ణవానాం యథాశంభు అంటారు శివుడిని. వైష్ణవుల్లో ఆయన శ్రేష్ఠ. సో ఎప్పుడు వస్తుంది ఈ శివరాత్రి అంటే, మాఘ కృష్ణ చతుర్దశి. మాఘ కృష్ణ చతుర్దశి. ఒక్క మాసాన్ని ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్, శుక్లపక్ష కృష్ణపక్షంగా డివిజన్ ఉంది. 15 రోజులు అని. సో ఒక్క రోజుని చూసుకుంటే మనకి అకార్డింగ్లీ 24 hours. కానీ వేదిక్ టైమ్స్లో దీన్ని ఎలా డివైడ్ చేస్తారు అంటే, ఒక రోజుని 8 ప్రహరాలుగా డివైడ్ చేస్తారు. 8 ప్రహరాలు. సో ఒక ప్రహరం అంటే 3 గంటలు. సో మళ్ళీ ఒక ముహూర్తం అంటే 48 గంటలు, 48 నిమిషాలు. సో 48 నిమిషాలు మళ్ళీ డివైడ్ చేస్తే ఒక ఘటిక వస్తుంది. సో ఒక ఘటిక, ఒక ముహూర్తం, ఒక ప్రహరం. సో అలా 8 ప్రహరాలు ఒక రోజు. సో శివుడు అత్యంత ప్రసన్నితుడై ఎప్పుడు ఉంటాడు అంటే, ఈవినింగ్ టైమ్స్, సన్ సెట్ తర్వాత వచ్చే ముహూర్తమే, ఆయా ముహూర్తంలో ఆయన తిరుగుతుంటారనమాట. సో ఆయన భూత ప్రేతగణాలని, పార్వతిని అందరినీ నిలుచుకుని తిరుగుతుంటాడు. సో అప్పుడు ఆయన అందుకే చెప్తారనమాట, ఈవినింగ్ పూట మంగళకరమైన పనులు చేయాలి అని. సో మనం భాగవతంలో కూడా చూసుకుంటే దితి కశ్యపులు ఈవినింగ్ టైం
ఆ ఈవినింగ్ టైం ఆ ముహూర్తంలో వాళ్ళు అలాంటి లైంగిక సంబంధం పెట్టుకోవడం వల్ల ఇద్దరు ప్రేతగణాలు వాళ్ళ నుంచి వచ్చారనమాట. ఎవరు? హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షులు. సో అందుకనే ఈవినింగ్ పూట ఈ ముహూర్తంలో సో మంగళకరమైన పనులు చేయవలను అని చెప్తారు. సో మళ్ళీ ఈ శ్లోకం ద్వారా మనం ఇంకా ఏం నేర్చుకోవచ్చు అంటే, సనాతన గోస్వామి ఎలా ఎవరు సనాతన గోస్వామి? సనాతన గోస్వామి మనకు ఆచార్యుల యొక్క చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు వీళ్ళంతా. సనాతన భట్ట రఘునాథ, శ్రీజీవి గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, రఘునాథ్ గోస్వామి వీళ్ళంతా శిష్యులు. ఎలా అయితే శ్రీ సంప్రదాయంలో ఆల్వార్స్ ఉన్నారో అలా మన సంప్రదాయంలో గోస్వాములు. సో సనాతన గోస్వామి ఎప్పుడైతే చైతన్య మహాప్రభు యొక్క మిషన్కి జాయిన్ అవ్వడానికి వస్తారో అప్పుడు ఆయన దగ్గరున్న బంగారాన్ని ఇలా ఈ శ్లోకంలో చెప్పబడినట్లుగా డివైడ్ చేస్తారనమాట. 50% దేవుని కార్యాలకు ఇచ్చేస్తాడు, 25% ఆయన రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేస్తారు, 25% ఆయన దగ్గర పెట్టుకుంటాడు అనమాట. సో అలా ఆయన జాయిన్ అవుతారనమాట. సో దీని ద్వారా ఒక స్టోరీ చెప్తారు ప్రభుపాద్. ఏం చెప్తారంటే, ఒకసారి శివభక్తుడు ఒకసారి ఆయన గూర్చి తపస్సు చేస్తుంటాడనమాట. ఆయనకి డబ్బు కావాలని, ఆయన ఇంటెన్షన్ ఏంటి? నాకు డబ్బు కావాలనే ఇంటెన్షన్తో ఆయన తపస్సు చేస్తుంటాడు. సో చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడనమాట. సో ప్రత్యక్షమైనప్పుడు ఆయన అడుగుతాడు, ఏం కావాలి అంటే, ఆయన ఏం చెప్తాడంటే, నాకు ఈ విలువైనది, అత్యంత విలువైనది నాకు కావాలి అంటారు. ఏదైనా అత్యంత విలువైనది, బంగారం కంటే విలువైనది నాకు కావాలి అంటారనమాట. సో అప్పుడు శివుడు ఏం చెప్తారంటే, ఇక్కడ బృందావన్లో ఒక సాధువు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, నీకు కావాల్సింది దొరుకుతుంది అనమాట. నీకు కావాల్సింది దొరుకుతుంది అంటారు. సో ఆయన అక్కడికి వెళ్తాడనమాట. బృందావనంలో ఒక సాధువు అంటే ఎవరు అంటే, ఆయన చెప్తారు పేరు సనాతన గోస్వామి అని. సో సనాతన గోస్వామి దగ్గర ఆయన వెళ్తారనమాట. సో వెళ్ళి అడుగుతారనమాట, అప్పుడు సనాతన గోస్వామి రిసీవ్ చేసుకుని, ఏం కావాలయ్యా నీకు అంటే, సో నేను శివుని గురించి ఇలా తపస్సు చేస్తుంటే శివుడు నీ దగ్గరికి వెళ్ళమన్నాడు. సో వెళ్ళి నీ దగ్గర ఏదో అత్యంత విలువైన ఏదో ఉంది, వస్తువు ఉందంట, అది నాకు కావాలి అంటే, సో నా దగ్గర ఏంది విలువైనది ఏది లేదు అంటే, అప్పుడు లేదు నీ దగ్గరే ఉంది అన్నా అంటే, ఓకే అక్కడ డస్ట్బిన్లో ఉంటుంది చూసుకోపో అదేనేమో అని. సో డస్ట్బిన్లో వెళ్ళి చూస్తే చింతామణి జబల్ ఉంటుంది అనమాట. చింతామణి అంటే అది టచ్ స్టోన్. చింతామణి ఏదైనా మెటల్కి టచ్ చేస్తే అది కూడా బంగారం అయిపోతుంది, అంత శక్తి కలిగినది అనమాట చింతామణి. సో ఆ చింతామణి తీసుకొని ఆయన ఆహా అని వెళ్తుంటాడు అనమాట. ఓకే థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో వెళ్తూ ఆయనకు ఒక డౌట్ వస్తుంది, ఇంత వాల్యూ అయిన చింతామణి ఆయన డస్ట్బిన్లో ఎందుకు పెట్టాడు అంటే, ఇది వాల్యూ కాదు, ఇంకా దేనికంటే వాల్యూ ఏదో ఒకటి ఉంది. సో ఆయన తెలుసుకొని మళ్ళీ సనాతన గోస్వామి దగ్గరికి వెళ్తారు. సో వెళ్ళి, నాకు ఆ చింతామణి వద్దు, ఎందుకంటే ఈ చింతామణి నువ్వు డస్ట్బిన్లో పెట్టావంటే నీ దగ్గర ఇంకో ఏదో వాల్యుబుల్ ఇంకా ఏదో ఉంది అండి. సో ఏంటి అని అంటే, అప్పుడు సనాతన గోస్వామి నీకు అది నిజంగా కావాలా అని అడుగుతారు. నిజంగా నాకు కావాలి అంటాడు అనమాట. సో ఫస్ట్ ఈ చింతామణి తీసుకొని యమునలో పారేసి వచ్చేయండి. సో ఆయన వెళ్ళి యమునలో పారేసి వస్తాడనమాట. సో ఇంకా ఏదో వాల్యూ కోసం. సో అప్పుడు సనాతన గోస్వామి ఏమిస్తాడంటే ఆయనకి ఒక జపమాల ఇచ్చి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రాన్ని ఇస్తారనమాట. ఈ మంత్రం అన్నిటికంటే విలువైనది, అన్నిటికంటే విలువైనది. నువ్వు ఏదైనా ఎందుకు చెప్తున్నానంటే, ఈ చింతామణి, ఈ గోల్డ్ వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఇలాంటివన్నీ కావచ్చు. ఏవి? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ రావచ్చు, ఇలా శ్లోకంలో చెప్పినట్టు.
సో అందుకే సనాతన గోస్వామి ఈ మంత్రాన్ని ఇచ్చి దీని నుంచి బయటపడే మార్గాన్ని చూపిస్తారనమాట. ఇంకా ఈ బంగారం గురించి ఇంకా చెప్పుకోవాలంటే కృష్ణ బుక్లో కృష్ణ లీలలో ఒక లీల ఉంది, ఒక పాస్ట్ టైం. ఏంటి అది అంటే, ఒకసారి ద్వారకలో సత్రాజితుడు అనే ఒక మనిషి ఉండేవాడు, సత్రాజితుడు. సో ఆయన సూర్యుని యొక్క భక్తుడు, సూర్యుని భక్తుడు. సూర్యుని ఎంతో తపస్సు చేస్తే సూర్యుని దగ్గర నుంచి ఆయనకు ఒక మణి దొరుకుతుందన్నమాట. ఏ మణి అంటే అది శమంతకమణి. సో అది ఆయన తీసుకొని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడనమాట. సో ఎప్పుడు ఆయన దగ్గరే పెట్టుకుంటాడు, ఇది ఎవ్వరికి ఇవ్వనని చెప్పేసి దానికి అట్రాక్షన్, ఆ మనీకే అట్రాక్ట్ అయిపోతాడనమాట. ఇది నా దగ్గరే ఉండాలి, నేను ఎవరికి ఇవ్వని చెప్పేసి ఆయన మెడలో ధరించి ఎప్పుడు ఉంటాడనమాట. సో అలా ఆ శమంతకమణి ధరించి, శమంతకమణి యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఒక్క రోజుకి శమంతకమణి 100 కేజీల గోల్డ్ని ప్రొడ్యూస్ చేయగలదు శమంతకమణి. సో అది ఒక స్పెషాలిటీ శమంతకమణి. ఇలాంటి విలువైన వస్తువు జనరల్గా కామన్ పీపుల్ దగ్గర ఉండకూడదు. సో ఉంటే ఎలా వినియోగించాలో వాళ్ళకి తెలియదు అనమాట. సో అలానే సత్రాజితుడు కూడా అందరికీ చూపించుకోవాలనుకుంటాడు ఈ జవల్. సో మెడలు వేసుకొని అంతా తిరుగుతాడనమాట, ద్వారక నగరంలో అంతా తిరుగుతాడు. సో ఇలా శమంతకమణి యొక్క కాంతిని చూసి ప్రజలందరూ ఓ సూర్యుడే వచ్చాడు అనుకుంటారనమాట. సో ఇలా ఈ న్యూస్ అనేది కృష్ణునికి చేరుతుంది. సో కృష్ణుడు వింటాడనమాట, ఇలా ఒక సూర్యదేవుడే ఇక్కడ ద్వారకలో తిరుగుతున్నాడు అని. సో తెలుసుకున్నప్పుడు కృష్ణుడు రాజు ద్వారకకి. సో ఈ విలువైన వస్తువు ఇలాంటి మనిషి దగ్గర ఉండకూడదు, ఎలా వినియోగించాలో దాన్ని వాళ్ళకి తెలియదు అని చెప్పేసి ఆ శమంతకమణిని రాజ్యానికి అప్పగించు అని చెప్తారనమాట. సో కానీ అప్పగించడు. సో అలా విండనమాట. సో దేవుడే వచ్చి అడిగినా ఆయన ఇవ్వలేడనమాట. అది మన లోభం, మోహం. మనకి ఎప్పుడైనా డబ్బు అనేది దొరికిందంటే, బంగారం అనేది ఉందంటే మన దగ్గర, మనం దేవుణ్ణి కూడా మర్చిపోతామన్నమాట. దేవుడు చెప్పిన మాటలు కూడా మనం వినలేం. ఇప్పుడు అనుకోవచ్చు ఈ బంగారం డబ్బు ఎలా నన్ను మార్చచ్చు అని, కానీ ఇది నిదర్శనం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సనాతన గోస్వామి స్టోరీలో కానీ ఆ యొక్క మనిషి చింతామణి కావాలని వెళ్తాడనమాట, కానీ సనాతన గోస్వామి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఆయన మారుతాడు. సో ఇక్కడ కూడా చూడండి, ఆ సత్రాజితుడు ఈ బంగారం వల్ల, ఈ శమంతకమణి వల్ల తన లోభం, మోహం అంతని ఇది చేస్తుంది. దేవుడే వచ్చి అడిగిన ఆ మణిని ఇవ్వడనమాట. సో అలా ఒకసారి సత్రాజితుని తమ్ముడు ఆ మణిని తీసుకొని బయటకు వెళ్తాడనమాట. మా అన్నది అని చెప్పేసి నేను తీసుకొని వెళ్తానని చెప్పేసి బయటకు వెళ్తాడు. సో అలా వెళ్ళగా సో అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక సింహం అటాక్ చేస్తుంది అనమాట. అటాక్ చేసి చంపేసి తినేస్తుంది. ఆ శమంతకమణి సింహం ధరించి వెళ్తుందనమాట. వెళ్తూ ఒక గుహలోకి వెళ్తుంది. ఆ గుహ ఏది అంటే జాంబవంతుడున్న గుహ. సో జాంబవంతుడు మనకు తెలుసు అనమాట, రామాయణంలో జాంబవంతుడు రాముని యొక్క భక్తుడు. వాళ్ళు 1000 కోట్ల సంవత్సరాలు జీవించగలరు. సో అందుకనే జాంబవంతుడు ఆ గుహలో ఉన్నారనమాట అప్పుడు. సో చూసి ఈ సింహాన్ని వధించి ఈ శమంతకమణి ఏదో బాగుంది అని చెప్పేసి ఆయన తీసుకొని ఆయన పిల్లవాడికి ఇస్తాడు, చిన్న పిల్లవాడికి ఆట వస్తువుగా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ద్వారకలో ఏం జరుగుతుంది, కృష్ణుడు శమంతకమణి తీసుకున్నాడు అని చెప్పేసి ఈయనకి సత్రాజితునికి, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు కనిపించడు, మణి కూడా కనిపించదు. సో చూసి కృష్ణుడే మణి తీసుకుని దోషిస్తాడనమాట కృష్ణుని. సో ఇలా జరుగుతుండగా కృష్ణుడు తెలుసుకొని ఏమి యాక్చువల్లీ జరిగింది అని చెప్పేసి కృష్ణుడు వస్తాడనమాట. అడవికి వెళ్తాడు, అక్కడ చూస్తాడు, సింహం వధించిండే చూస్తాడు. తర్వాత అక్కడ గుహలోకి వెళ్తాడు, అక్కడ జాంబవంతుడు ఉంటాడనమాట. సో అక్కడ ఆ పిల్లవాని దగ్గర ఉంటుంది. సో పిల్లవాడు చూసి ఇమీడియట్గా ఏం చేస్తాడంటే,
కృష్ణుడు ఇతను ఏదో నా నా వస్తువు తీసుకునేకి వచ్చినాడని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. అప్పుడు జాంబవంతుడు వస్తాడనమాట. ఈ పరిస్థితిని చూసి వాళ్ళిద్దరికీ ఒక ఫైట్ అనేది జరుగుతుంది. ఎప్పుడైనా దేవుడు తను ఈ తన యొక్క ఫైటింగ్ స్పిరిట్ని, తన యొక్క యుద్ధాన్ని ఎవరితో అయినా చేయాలనుకుంటే వాళ్ళ భక్తులతోనే చేయాలనుకుంటాడు, వేరే వాళ్ళతో చేయాలనుకోడు. సో అందుకనే మీరు చూస్తే హిరణ్యకశిపులు కూడా ఎవరు, జయ విజయులు, తన భక్తులతోనే చేయాలనుకుంటారు. సో అలానే ఇక్కడ కూడా జాంబవునితో పోరాడాలనుకుంటాడు అనమాట, ఫైట్. సో ఫైట్ చేస్తుంటారు, ఒకరినొకరు కొట్టుకుంటారు. జాంబవంతుడు కృష్ణుని యొక్క ఎదపైన తన్నుతాడనమాట. కృష్ణుడు మళ్ళీ రివర్స్గా ఇచ్చేస్తాడు. సో చేస్తూ ఒకరోజు 2 రోజులు అక్కడ బయట ప్రజలందరూ, ద్వారకా ప్రజలు అంటే కృష్ణుడితో వచ్చిండే వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని రోజులకి రాకపోవడం వల్ల వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారనమాట 8 రోజుల తర్వాత. సో కానీ ఈ ఫైట్ ఎన్ని రోజులు జరుగుతుందంటే 24 రోజులు జరుగుతుంది. 28 రోజులు జరుగుతుంది. 28 రోజులు జరుగుతూ జాంబవంతుడు తన శక్తిని, అతని యొక్క శక్తి క్షీణిస్తూ ఉంటుంది రోజు రోజుకి. కానీ నాతో ఉండే ఇతను పోరాడే వాళ్ళు ఎవరు అని చూసి ఇతని శక్తి మాత్రం అలానే ఉంది అని అప్పుడు తెలుసుకుంటాడనమాట. నాకంటే శక్తి ఉండేవాళ్ళు ఎవరంటే ఇంకా నా రామచంద్రుడు ఒకడే అని. సో అప్పుడు ఆయన తెలుసుకొని ఆయన మళ్ళీ అక్కడ శరణాగతి పొందుతాడనమాట. కృష్ణుని శరణాగతి పొంది ఆ మణిని, తర్వాత తన యొక్క కూతురిని జాంబవతిని కృష్ణునికి వివాహం ఆడకి ఇచ్చేస్తారనమాట. సో ఇలా కృష్ణుడు మళ్ళీ ద్వారకాకు వచ్చినప్పుడు ఈ సంఘటన తెలుసుకొని సత్రాజిత్తుడు సిగ్గుపడతాడు. ఎందుకంటే అనవసరంగా కృష్ణుని దూషించినాను. సో ఇది చూడండి, ఇది ఎందుకు అనవసరంగా ఈయన ఈ పని చేశాడు అంటే కేవలం తన బంగారం కోసం. సో బంగారం మన కళ్ళు కనపడదన్నమాట, కప్పేస్తుంది అనమాట. ఇలాంటి పనులు చేసేలా చేస్తుంది. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నమాట? ఈ బంగారం నుంచి. ఎందుకంటే ఇలా సంఘటన మనం చూడొచ్చు అనమాట. సో ఇది మళ్ళీ తర్వాత సత్రాజిత్తుడు కూడా సిగ్గుపడి తన యొక్క కూతురిని కృష్ణునికి ఇస్తారు. ఎవరు? సత్యభామాదేవి. జాంబవతి జాంబవానికి ఒక కూతురు అనమాట. సో సత్యభామాదేవి సత్రాజిత్తుని యొక్క కూతురు. సో ఇలా డబ్బు అనేది మనల్ని ఎలా కప్పేస్తుంది అనేది ఈ శ్లోకంలో. ఈ డబ్బుని మనం ఎలా సరిగ్గా వినియోగించుకోవాలి అంటే ఎప్పుడైతే మనం దేవుని కార్యాలకు, భక్తి కార్యాలకు ఎప్పుడైతే మనం డబ్బు మన తగ్గట్టుగా మనం ఎప్పుడు ఇస్తామో మనం కూడా ఇలాంటి నుంచి బయటికి రావచ్చు. ఈ కామక్రోధ లోభాల నుంచి బయటికి రావచ్చు. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు దీని గురించి. కరెక్ట్, ధనం అనేది కానే కావాలి. సో అందుకే చెప్తారనమాట ప్రభుపాద, నేను అందుకే ప్రభుపాద చెప్పినట్లు మనిషికి ఎంత కావాలో అంత ఉంది అనమాట. మనకి ఎంత కావాలో అంత, జీవించడానికి ఎంత కావాలో అని పెట్టుకోవచ్చు, కానీ స్వార్థానికి, లోభానికి కాదు. కర్మానుసారమే వస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్లో మీరు ఇంత డబ్బు ఉందనుకోండి, 1 లక్ష ఉందనుకోండి, 2 లక్షలు వస్తుందా? అదే ఆ 1 లక్ష కూడా తెచ్చుకోవాలంటే మీరు ఊరికి ఇక్కడ కూర్చుంటే వస్తుందా? రాదు. మీరు ఎంత పని చేయాలి? ఇక్కడికి నుంచి బ్యాంకుకి వెళ్ళి మీరు ఆ స్లిప్ రాసి వాళ్ళ క్యాషియర్ దగ్గరికి ఇస్తే వాళ్ళు సార్ అంత పని మీరు చేయాలి. ఆ పని కూడా చేయకుండా 1 లక్ష రావంటే రాదు. కానీ ఆ పని చేసి ఇంకా ఏదో పని చేస్తాను అంటే 2 లక్షలు రాదు. కరెక్ట్ కదా? సో మనకి ఎంత పని అది చూసుకోవాలన్నమాట మనం.
ఉం? ఏం పని చేయాలో ఆ పని చేస్తేనే మనకి మన కర్మ ప్రకారం అది వస్తుంది. ఉం? అలా కర్మానుసారం సుఖ దుఃఖాలు మనకి వస్తూనే ఉంటాయి అన్నమాట, వస్తూనే ఉంటాయి. జస్ట్ లైక్ ఇవాళ ఇప్పుడు ఎలా అంటే దుఃఖం ఎలా వస్తుందో సుఖం కూడా అలానే వస్తుంది. దుఃఖం మనకి అడగకుండానే వస్తుంది అనమాట దుఃఖం. సో సుఖం కూడా అలానే వస్తుంది కర్మానుసారం. ఇప్పుడు భగవద్గీత ప్రకారము మనము ₹1,00,000 సంపాదిస్తే దాంట్లో కొంత భాగము చుట్టాలకు కొంచెము, తలకు కొంచెము, దానానికి కొంచెము. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎంత సంపాదించినా వాళ్ళకే అది కరెక్టే. సో మీరు సేవ చేయొచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వచ్చి ఆ సేవ చేస్తున్నారంటే దేనివల్ల చేస్తున్నారు? ఆ డబ్బు మీకు ఉపయోగించుకున్నారు, దానివల్ల మీరు ఇక్కడ వచ్చి సేవ చేస్తున్నారు. కరెక్టే కదా. సో అలా అన్నమాట. ఇది ఇక్కడ ఏం చెప్తున్నారంటే కనుకనే పరీక్షిత్ మహారాజు తన తాతగారు అయిన అర్జున వలె భోగాభిలాషులకే దాచబడిన అక్రమ బంగారము, ఇది పాయింట్ అన్నమాట. ఇది పాయింట్ ఇక్కడ. అక్రమ బంగారము సేకరించి శ్రీమద్ భాగవత ఆదేశానుసారము సంకీర్తన యజ్ఞం ముందు వినియోగించెను. అర్థమేనా? సో ఇంకా మనం చూస్తే ఈ మనకి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి లైఫ్లో భగవద్గీతలో ఎన్నోసార్లు చెప్పేది, భగవద్గీతలోనే కాదు మన ఆచార్యులు కూడా చెప్పేది మన శ్రవణం, హరే కృష్ణ మంత్ర శ్రవణం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే హరే కృష్ణ మంత్ర రెగ్యులర్గా మనం ఎందుకు చాంటింగ్ చేయాలి? ఒకసారి చాంటింగ్ చేసిన అవ్వందని ఎప్పుడైనా ఒక్కొక్కసారి చాంటింగ్ చేయొచ్చు కదా. రెగ్యులర్గా ఎందుకు చాంటింగ్ చేయాలి? అది ఓకే, ఒక్కొక్కసారి చేస్తాను, ఈరోజు చేస్తాను, నెక్స్ట్ వీక్ చేస్తాను, రెగ్యులర్గా ఎందుకు చేయాలి? భగవంతుని గుర్తించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాద్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఏంటంటే ఇప్పుడు ఒక చిలుకను తీసుకొచ్చి చిలుకకి ఏదైనా నేర్పిస్తే అలానే మాట్లాడుతుంది. ఏం చెప్తే అదే చెప్తుంది అనమాట చిలుక కూడా. కానీ ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? అది అరిచి వెళ్ళిపోతుంది అనమాట. అలానే మనం కూడా మనకి ఏది పరీక్ష అంటే చావు, మరణం అనేది మనకి పరీక్ష. ఆ మరణం వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాము? సో నేను ఇప్పుడంతా ఊరికే ఉండి మరణం వచ్చినప్పుడు భగవద్గీతలో చెప్పినట్లు అంతకాలేచ మామ్యేవ స్మరణ్ ముక్త్వా కలేవరం, అప్పుడు నేను దేవుని తలుచుకుంటానంటే కాదు. ఒక కులశేఖర ఆళ్వారు, స్త్రీ సంప్రదాయంలో ఉన్న కులశేఖర ఆళ్వారు చెప్తారు, కంఠావరోధన విదో కఫవాత పిత్తయి. ఈ మరణం సంభవించినప్పుడు కఫ, వాత, పిత్త ద్వారా నీ గొంతు అనేది మూసుకుపోతుంది, మాట్లాడలేవన్నమాట, ఏది బయటకు రాదు. అప్పుడు ఎలా నువ్వు చేస్తావు? అందుకే ఆయన చెప్తాడు, నేను అప్పుడు చేయలేను, నన్ను ఇప్పుడే తీసుకుపో నీ దగ్గరికి, ఎందుకంటే ఇప్పుడు నేను భక్తి చేయగలను, నీ నామస్మరణ చేయగలను, నన్ను ఇప్పుడే తీసుకుపో అంటాడు. కానీ ప్రభుపాద్ మనకి ఏం చెప్పారంటే భగవద్గీత ద్వారా అభ్యాసయోగ యుక్తేన చేతసా నా అన్యగామిన. అందుకే మనం అభ్యాసం చేయాలి, రోజు చాంటింగ్ చేయాలి. రోజు చాంటింగ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టినప్పుడు అమ్మ అనే పదం నీకు తెలియదు కదా. అమ్మ అనే పదం నీకు తెలియదు. ఏదైనా నీకు ఏమైనా తగిలితే ఏం చెప్తా? అంటావు అంతే, నీకు అరుస్తావు అమ్మ అని అనవు. కానీ నువ్వు అక్కడ నేర్పించి వాళ్ళు అమ్మ అంటారనమాట. పెద్దయిన ఇంకెప్పుడైనా ఏదైనా అంటే అమ్మ అని న్యాచురల్గా వస్తుంది, అది న్యాచురల్గా అమ్మ అని వస్తుంది. అందుకే మనం ఇప్పుడు ఇది ట్రైనింగ్ అనమాట, అభ్యాసం. హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే న్యాచురల్గా ఏదైనా ఆపద సంభవించినప్పుడు గోవింద కృష్ణ అని చెప్తాం, అది న్యాచురల్గా రావాలి. ఎలా అయితే అజామిల ఆయన యాక్చువల్గా కృష్ణుని ధ్యానించలేదు, తన కుమారుడు నారాయణ 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 అని రోజు కృష్ణుడు నారాయణ, తన కుమారుడిని నారాయణ ఇక్కడ రా, నారాయణ ఇక్కడ కూర్చో, నారాయణ తిను అని రోజు నారాయణ నారాయణ అన్నప్పుడు న్యాచురల్గా ఆయన యమదూతలను చూసినప్పుడు నారాయణ అన్నారు.
అలానే మనం రోజు చాంటింగ్ చేసినప్పుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, ఇది రోజు చెప్తూ ఉన్నప్పుడు మనకి నోటికి వచ్చేస్తుంది. ఏదైనా ఆపద వచ్చినప్పుడు న్యాచురల్గా మనం హరే కృష్ణ అనేస్తాం అన్నమాట. సో అది ఇంపార్టెంట్. అందుకే ఎం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కలేవరం. నువ్వు ఆ కలేవరం, ఆ బాడీని విడుస్తున్నప్పుడు ఏది చెప్తావో, ఏది ఆలోచిస్తావో నెక్స్ట్ లైఫ్ నీకు అలాగుంటుంది అని కృష్ణుడు చెప్తాడు. ఎం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కలేవర్. నెక్స్ట్ శ్లోకంలోనే మళ్ళీ ఇది చెప్తారనమాట. అంతకాలే చ మామేవ. ఆయన ఏం చెప్తున్నాడు? స్మరణ్ ముక్త్వా కలేవరం, జస్ట్ స్మరించండి చాలు. కపవాత పిత్తై కంఠావరోధన విధో కపవాత పిత్తై, నువ్వు చెప్పలేవు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణుడు భగవద్గీతలో? స్మరించండి చాలు, స్మరిస్తూనే చాలు. సో దానికి ఏం చేయాలి? తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. మీ పనులనేవి మీరు చేయండి, మాం అనుస్మర యుధ్యచ. భగవద్గీతలో అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, నీ పని నువ్వు చేయి. నీ పని ఏమి ఇప్పుడు? యుద్ధం చేయి. మాం అనుస్మర యుద్ధం, నన్ను స్మరిస్తూ యుద్ధం చేయి. సో మీ పనులు ఏముంటాయో మీ పని చేయండి, కానీ ఆ పనిలో నన్ను స్మరించండి. ఇట్లా స్మరిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే, న్యాచురల్గా మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు కృష్ణుని స్మరిస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇది మిస్ అవుతే ఇది మెయిన్ ఎగ్జామ్ లాంటిది. మన జీవితంలో ఇది ఒక పరీక్ష. ఇంకేమైనా అడగాలనుకుంటున్నా? సో ఈరోజు చాలా మంగళకరమైన దినం, శివరాత్రి. సో శివుణ్ణి మనం ఎలా ఆరాధించాలి అని మనం తెలుసుకోవాలి. శివుడు ఎప్పుడైతే పార్వతి ఒకసారి అడుగుతుందన్నమాట శివుణ్ణి, ఏ ఆరాధనమైతే చాలా గొప్పది, ఎవరిని నేను ఆరాధించాలి? నిన్ను ఆరాధించాలా లేదా వేరే వాళ్ళని ఆరాధించాలా? ఎవరిని నేను ఆరాధించాలి అంటే ఇది పద్మపురాణం నుంచి కోట్ చేస్తారు ప్రభుపాదు ఈ వర్స్. ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం, తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. ఆరాధనానాం సర్వేషాం, అన్ని ఆరాధనల కంటే, అన్ని పూజల కంటే ఏ పూజ శ్రేష్టం అంటే విష్ణోరారాధనం పరం, విష్ణువుని ధ్యానించడం, అది శ్రేష్టం. తస్మాత్ పరతరం దేవి, ఓ దేవి పరతరం అంటే దానికంటే ఎక్కువ, విష్ణువుని ధ్యానించడం కంటే ఎక్కువ ఇంకేంటి అంటే తదీయానాం సమర్చనం. విష్ణువునికి విష్ణువుని భక్తులు ధ్యానించడం ఇంకా గొప్పది. ఇలా అందుకే ఇప్పుడు ఈ స్టోరీ చెప్పాను కదా, సనాతన గోస్వామిది. అతను వచ్చినప్పుడు, ఆ మనిషి వచ్చి శివుని అడిగినప్పుడు శివుడు ఎవరి దగ్గర పంపిస్తాడంటే సనాతన గోస్వామి, కృష్ణుని యొక్క భక్తిని దగ్గర పంపిస్తాడనమాట. సో ఆ భక్తుడు ఏం చేస్తాడు? భక్తుని దగ్గర రావడం వల్ల ఆయనకి హరే కృష్ణ మంత్ర దొరికింది. సో మనం కూడా ఇస్కాన్ నుంచి, ఇప్పుడు ప్రభుపాద్ లేరంటే ఇస్కాన్ అనే సంస్థ లేదు మనకి. ఇప్పుడు ఈరోజు హరే కృష్ణ మంత్రం దొరుకుతుంది అంటే ఎలా దొరుకుతుంది? ముందు అనేది ఈ హరే కృష్ణ మంత్రం ఎక్కడో వేదాల్లో చెప్పబడింది. అన్ని మంత్రాల లాగా ఇది ఒక మంత్రంగా చెప్పబడింది అంతే. కానీ ఇది ఎవరు ఇచ్చారు దాని నుంచి బయటికి తీసుకు? ప్రభుపాద్. సో ఎప్పుడైతే మనం ప్రభుపాద్ని ఆరాధిస్తామో అది ఇంకా విష్ణువుని, కృష్ణుని ఇంకా అది సంతోషింపజేస్తుంది అన్నమాట. సో గురువు చెప్పినట్లు మనం దీక్ష తీసుకొని రోజు పాటించాలి. హరే కృష్ణ మంత్రం చాంటింగ్ చేయడం, ఈ 4 నియమాలు ఎప్పుడు పాటిస్తూ హరే కృష్ణ మంత్రాన్ని చాంటింగ్ చేస్తుంటాము. మనం ఈ కలిపురుషుని యొక్క కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల నుంచి బయటకు వచ్చేస్తాం అన్నమాట. సో శ్రీమద్ భాగవతంలో శివుని గురించి చాలా స్టోరీస్ చెప్పారనమాట. పాస్ట్ టైమ్స్, దక్ష మహాయజ్ఞం కానీ, త్రిపురాసుర పాస్ట్ టైం కానీ, ఇవన్నీ 4వ స్కందంలో. ఇంకా సో మీరు టైం ఉన్నప్పుడు ఈరోజు చదవచ్చు అనమాట. సో మంచిగా అది మీకు ఎలా ఆరాధించాలి మనం శివుని అంటే శివుని యొక్క లీలలు ధ్యానించండి ఈరోజు. మళ్ళీ శివుడు ఏం చెప్తాడు?
తదీయానం సమర్చనం. విష్ణువుని స్మరిస్తూ తదీయానం సమర్చనం, గురువు చెప్పిన మాటలు మనం పాటించాలి. హరే కృష్ణ. విశ్వగురు శిల ప్రభుపాదకి జయ.